హాయ్ ఎవ్రీవన్. మీకు అందరికీ తెలుసా ఇప్పుడున్న ప్రెసెంట్ ఇండియా మ్యాప్ ఇండిపెండెన్స్ అప్పుడు ఎలా ఉండేదో, ఎలా ఇన్ని స్టేట్స్ ఏర్పడ్డాయో అది ఇప్పుడు తెలుసుకుందాం. మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 1 ఆర్టికల్ 2 అండ్ 3 ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ గురించి స్పెసిఫిక్ చేస్తుంది. అందులో ఆర్టికల్ 3 కొత్త స్టేట్స్ ఫామ్ చేయడానికి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ యొక్క బౌండరీస్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ చేంజ్ చేయడానికి పార్లమెంట్ కి పవర్ ఇస్తుంది. ఆ పవర్ ఏ విధంగా అనంటే స్పెసిఫిక్ గా ఆర్టికల్ 3 లోనే చెప్పబడింది. ఇనీషియల్ గా ఏ బిల్ అయినా ఒక స్టేట్ ని మోడిఫై చేయడానికి పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ బిల్ కి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. ఇనీషియల్ గా ఆ బిల్ ని ప్రెసిడెంట్ రిఫర్ చేయాలి. ఓన్లీ విత్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆ బిల్ ని మనం పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయగలం. అండ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ స్పెషల్ పవర్స్ విత్ దిస్. ప్రెసిడెంట్ ఫస్ట్ ఏ స్టేట్ నైతే మనం రీఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టేట్ అసెంబ్లీకి ఆ బిల్ ని పంపించి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. ఇక్కడ ఓన్లీ ఒపీనియన్, వాళ్ళ కన్సెంట్ అవసరం లేదు. ఆ అసెంబ్లీ యొక్క ఒపీనియన్ తీసుకొని అప్పుడు ఆ బిల్లుని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. పార్లమెంట్ డిస్కషన్ చేసిన తర్వాత బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఆ బిల్ ని సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం ఆ స్టేట్ యొక్క నేమ్ గాని, టెరిటరీ గాని, దాని యొక్క బౌండరీస్ ని ఆర్టికల్ 3 ప్రకారం మోడిఫై చేయొచ్చు. ఈ ప్రొసీజర్ ని వాడే 1947 నుండి చాలా స్టేట్స్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇనీషియల్ గా బ్రిటిష్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న ఇండియన్ మ్యాప్ ని 16 స్టేట్స్ గా డివైడ్ చేశారు. తర్వాత 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో లింగ్విస్టిక్ స్టేట్స్ క్రియేట్ చేశారు. అలా వచ్చిన ఫస్ట్ స్టేటే ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ అనేది 1956 నుండి 2019 వరకు కంటిన్యూ అయ్యి చాలా న్యూ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి. వాటిల్లో 2000లో 3 కొత్త స్టేట్స్ అయిన ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయి. అండ్ 2014లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా డివైడ్ చేశారు. ఫైనల్లీ 2019లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ని యూనియన్ టెరిటరీగా మార్చారు అండ్ లడాక్ టెరిటరీని క్రియేట్ చేశారు. ఇది ఆర్టికల్ 3 యొక్క సిగ్నిఫికెన్స్.